ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో చక్రం తిప్పబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి పట్టిన 14 సంవత్సరాల దరిద్రం పోయి ఈ ఆగస్టు మాసంలో వీరి దశ తిరగబోతోంది. కుంభరాశి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. మరి కుంభరాశి వారి యొక్క జాతకంలో ఈ ఆగస్టు మాసంలో చక్రం తిప్పేటటువంటి యోగాలు, పరిస్థితులు ఏ విధంగా రాబోతూ ఉన్నాయి? అలాగే వీరి యొక్క జాతకం ఈ ఆగస్టు మాసంలో ఏ విధంగా మారబోనుంది? ముఖ్యంగా 14 సంవత్సరాల నుంచి వారు అనుభవిస్తున్న ఎటువంటి దరిద్రం పోయి ఈ కుంభరాశి వారి దశ తిరగబోతోంది. అదేవిధంగా ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారు జీరో నుండి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు, అవకాశాలు, సందర్భాలు వీరి జీవితాన్ని ఏ విధంగా పలకరించబోతున్నాయి? ముఖ్యంగా కుంభరాశి వారు ఈ ఆగస్టు మాసంలో ఏ దేవతారాధన ఈ రాశి వారికి మరింత మేలును చేస్తుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు వీరి యొక్క జన్మ జాతకం ప్రకారం, ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ ఆగస్టు మాసంలో ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క ఆర్థిక ప్రయోజనాలు అద్భుతంగా ఫలించబోతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారిలో ఈ ఆగస్టు మాసంలో ఆత్మవిశ్వాసంతో, అలాగే వీరి యొక్క తెలివితేటలతో వీరి పనులను ఎంతో చాకచక్యంగా ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా పూర్తవుతాయి. శనిదేవుని యొక్క అంటే రాష్ట్రాధిపతి శనిదేవుని యొక్క అనుగ్రహంతో వీరు ఇప్పటి వరకు పడినటువంటి ప్రతి కష్టాన్ని కూడా వీరు పోగొట్టుకుంటారు. అలాగే వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాలను సాధిస్తారు. అలాగే ఈ ఆగస్టు మాసంలో షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్న గురు యొక్క ప్రభావంతో శత్రువులపైన విజయాలను సాధిస్తారు. శత్రు రుణరోగ బాధల నుండి విముక్తిని పొందుతారు. గతంలో వీరు చేసిన అప్పులను తీర్చివేస్తారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. అలాగే ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి 6వ స్థానంలో బుధాదిత్య యోగం కారణంగా కూడా వీరు చేసే ప్రతి పని కూడా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. 1 కాదు, 2 కాదు, 12 సంవత్సరాలుగా పట్టి ఉన్న దరిద్రం తొలగిపోయి వీరి జీవితం ఎంతో లాభదాయకంగా మారబోతుంది. అలాగే కుజుని యొక్క ప్రభావంతో పంచమ స్థానంలో ఈ ఆగస్టు మాసంలో కుజుని యొక్క రాశి సంచారం కారణంగా విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. చదువులపైన విద్యార్థులు ఫోకస్ పెడతారు. అలాగే ప్రతి పని కూడా వీరికి అప్పగించిన ఏదైతే హోంవర్క్ కానీ, టాస్కులు కానివ్వండి, పరీక్షలు కానివ్వండి, ఆ పనులన్నీ కూడా విద్యార్థులు తెలివితేటలతో పనులు పూర్తి చేసుకుంటారు. చదువులపైన ఫోకస్ పెడతారు. పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి 8వ ఇంటిలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుని యొక్క ప్రభావం చేత గతంలో ఎవరికైనా అంటే బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, గొడవల పడి విడిపోయిన బంధువులు, స్నేహితులు వీరు కలుసుకునే యోగాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమానురాగాలు విపరీతంగా పెరుగుతాయి. ఇక ముఖ్యంగా సూర్యుని యొక్క ప్రభావంతో ఈ యొక్క కుంభరాశి వారికి వీరి జీవితం ఒక వెలుగు వెలుగబోనుంది. ముఖ్యంగా సూర్యుడు, అలాగే గురువు, అలాగే బుధుని యొక్క సంచారం కారణంగా ఆగస్టు మాసంలో కుంభరాశి వారు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు అద్భుతమైన లాభాలను పొందుకుంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో జీతాలు పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి, అలాగే ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారాలు అద్భుతంగా నడుస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడి వల్ల కూడా ఇప్పుడు అధికమైన లాభాలను పొందుకుంటారు. ఇక ఎవరైతే వృత్తి పనులు చేసుకుంటున్నారో అంటే ప్రొఫెసర్స్, లాయర్లు, సినీ కళాకారులు, టెక్నీషియన్స్, వెబ్ సిరీస్ రంగాల వారికి మంచి మంచి అవకాశాలు ఈ ఆగస్టు మాసంలో రాబోతున్నాయి. బలమైన రాజయోగం కూడా వీరికి కలగబోతుంది. అలాగే స్వస్థానంలో రాహుక ప్రభావం కారణంగా వీరి జీవితం చాలా ప్రభావంగా మారుతుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పటికీ కూడా చాకచక్యంగా ఆ సమస్యలను బయటపడతారు. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చును అధిగమించే ఆధ్యాత్మిక లభించబోతుంది. ఇక కేతు ప్రభావం కారణంగా కుంభరాశి వారికి ఈ సమయంలో
వీరు పడిన ఇబ్బందులు, కష్టాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు, సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే వీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక ఇదేమిటప్పుడు కూడా కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 14 ఏళ్ళు దరిద్రం పోయి 0 నుండి హీరో ఎదగబోతున్నారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ ఆగస్టు మాసంలో వీరు చేసుకోదలసిన దేవతారాధన చూసుకుంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా మీరు చేసుకుంటే ఈ ఆగస్టు మాసంలో మీరు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.